అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు గొప్పవాడు. రుజువు కొరకు అన్ని మత గ్రంథాలలో చూద్దాం. ఖురాన్లో 2వ సూర 255వ ఆయత్లో అల్లాహ్ మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడు. యోగశిఖోపనిషత్లో కామము, క్రోధము, భయము, మోహము, లోభము, మందము, రజోగుణము, శోకము, సోమరితనము, ఆకలి, దప్పిక, ఆశ, లజ్జ, దుఃఖం, విషాదం, సంతోషము అను ఈ దోషములు బలహీనత లేనివాడే దేవుడు. ఆయనే శుభప్రదుడు. ఇంకా భగవద్గీత 7:7లో మత్త పరతరం, నాకంటే శ్రేష్టమైనది మరొకటి లేనే లేదు. బైబిల్ యోహాన్ 10:29లో తండ్రి దేవుడు అందరికంటే గొప్పవాడు. గురునాయక్ సిక్కు మత స్థాపకులు గురు గ్రంథ సాహిబ్ వాల్యూ 1 జపూజీ వరస్ 1లో ఇలా అన్నారు: ఒక్క దేవుడు తప్ప మరొకడు లేడు. ఆయనే నిజమైన సృష్టికర్త, మానవ బలహీనతలకు అతీతుడు, చావు పుట్టుక లేనివాడు, స్వయం సంభూతుడు, గొప్పవాడు, కరుణామయుడు. జొరాస్ట్రియన్ మతం దశతీర్ గ్రంథంలో దేవుడు ఒక్కడే, ఆయనకు పోలిక లేదు, అది ఆది మరియు అంతం లేదు, తల్లిదండ్రులు భార్యాబిడ్డలు లేరు, ఏ కన్ను ఏ శక్తి ఆయన్ను చూడలేదు, ఆయన ఇంద్రియాలకు అగోచరుడు, ఆయన అత్యంత సమీపంలో ఉన్నాడు. ఈ వీడియోలో మనం దేవుడుకు మానవుల్లాగా ఎలాంటి బలహీనతలు లేవు అని తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో మనం ఎవరిని ఆరాధించాలి, మన పుణ్యపురుషులు ఎవరిని ఆరాధించారు వివరంగా తెలుసుకుందాం.